యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షానికి చెరువులు కుంటలు నిండిపోయాయి. భువనగిరి నియోజకవర్గంలో పలుచోట్ల లో లెవెల్ బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తోంది. భువనగిరి చిట్యాల రూట్లో నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై నుంచి వరద పారుతోంది. దీంతో రోడ్డును క్లోజ్ చేసి వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు పోలీసులు. నాగిరెడ్డిపల్లి వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు కలెక్టర్. వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షానికి చెరువులు కుంటలు పూర్తిగా నిండిపోయాయి. భువనగిరి నియోజకవర్గంలో చాలా చోట్ల బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తుంది. భువనగిరి చిట్యాల రూట్లో నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై నుంచి వరద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం సార్. రమేష్, ఇంకా వరద ఉధృతి అట్లాగే కొనసాగుతుందా? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఎటువంటి ఆందోళన చెందుతారంటే ఎటువంటి భయాందోళనలో ఉన్నారు ఇంత భారీగా వరద వస్తున్న నేపథ్యంలో? వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ఇది నిత్యం రద్దీగా ఉండేటువంటి రహదారి. చిట్యాల నుంచి భువనగిరి వెళ్లాలంటే ఈ రహదారి కూడానే వందలాది లారీలు కానీ అదేవిధంగా వాహనాలు కానీ వెళ్లేటువంటి రహదారి. నిన్నటి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షానికి ఒక్కసారిగా ఏదైతే వలిగొండ దాటినాక నాగిరెడ్డిపల్లి ఉందో నాగిరెడ్డిపల్లి వద్ద మొత్తం ఆ లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి రోడ్డుపై నుంచి నీరు భారీగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా రాకపోకలు మాత్రం నిలిచిపోయాయని చెప్పవచ్చు. వాహనాలని కూడా పూర్తిగా ఆ వరద నీటిలోకి చేరితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా రాకపోకల్ని నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మూసి ఉప్పొంగిపోవడం, అదేవిధంగా భువనగిరి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షానికి ఆ నందనం చెరువు కూడా అలుగుపోయడంతో కూడా ఒక్కసారిగా ఆ నీరన్నీ కూడా రోడ్డుపైకి చేరుకొని పూర్తిగా నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుకి ఇరువైపులా కూడా మొత్తం రోడ్డుపై ఒక చెరువులా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అధికారులు కూడా అప్రమత్తమై కూడా అక్కడ మొత్తం బారికేడ్లని ఏర్పాటు చేసి వాహనాలు వెళ్లకుండా ఎక్కడికక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రాత్రి మళ్ళీ వర్షం కురిస్తే కనుక ప్రమాదం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇప్పుడు వాహనాలని మాత్రం పూర్తిగా అనుమతించని పరిస్థితి అయితే ఈ రోడ్డుపై కనపడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రమేష్. అది యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో వరద ప్రవాహం రోడ్డు పైనుంచి ప్రయాణిస్తుంది. దీంతో చాలా చోట్ల చాలా వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆ వరద నీటిలోనే కొన్ని వాహనాలు అంటే కొంచెం పెద్ద వాహనాలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ సమయానికి కాస్త వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా సామాన్య ప్రజల్ని అంటే మామూలుగా టూ వీలర్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా నడవట్లేవు. దాంతో అక్కడ రోడ్డు క్లోజ్ చేశారు. నాగిరెడ్డిపల్లి వద్ద పూర్తిగా మొత్తం లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో రోడ్డునైతే క్లోజ్ చేశారు.